బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే సమాచారం మేరకు వారం 10 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తెలిపారు. 23 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి సేవ చేశారని, ఇప్పటి వరకు తనకు ఇచ్చిన ప్రతి బాధ్యతను కూడా బాధ్యతాయుతంగా నిర్వహించారని చెప్పారు. ఆయన ఏ నియోజకవర్గంలో తనకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే అక్కడ వ్యక్తులు గెలుపునకు కృషి చేశారని చెప్పారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారని అన్నారు. ఎమ్మెల్యేగా ఉప్పల్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. తనకు టిక్కెట్ రాకపోతే వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి పరామర్శించారని సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చేస్తాను. ప్రజెంట్ చూడండి, మీరు ఏ ఫోటో చూస్తే కూడా కాంగ్రెస్ నాయకుడి ఫోటో ఉంటుంది, రాజిరెడ్డి గారి ఫోటో ఉంటుంది. రాజిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కదా, ఆయన ప్యూర్లీ ఆయన ఫోటో పెట్టుకుని నేను ఎందుకు పని చేయాల్సిన అవసరం ఉంది? మరి టీఆర్ఎస్ లో ఫోటో పెట్టుకోవచ్చు కదా. బీఆర్ఆర్ ట్రస్ట్ అంటావు, కాంగ్రెస్ ఫోటోలు పెట్టుకుంటావు, టీఆర్ఎస్ అంటావు, ఎక్కడ వెళ్తావు ఏం చేస్తావు తెలియదు. ప్రజలు అగమ్యకు వచ్చినాక ఉంటుంది. ఈరోజు ఏమైతుందో అర్థమైతలేదు ప్రజలకు. 23 ఏళ్ళుగా నేను జెండా మోసిన. మొన్న 29 నియోజకవర్గాల్లో, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 29 నియోజకవర్గాల్లో ఏకైక వ్యక్తి నేనున్నా. పద్మారావు గారు కూడా నా తర్వాత వచ్చిన ఆయన మినిస్టర్ అయ్యాడు. ఆయన తర్వాత ఇప్పుడు డిప్యూటీ మినిస్టర్ అయ్యాడు.